హలో గైస్, వెల్కమ్ టు ద న్యూ వీడియో. ఇవాళ డే 2 అనమాట కొడైకెనాల్ ట్రిప్లో. ఇక్కడ ఫేమస్ ప్లేసెస్ అని విజిట్ చేసాం. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా రూమ్, మేము తీసుకున్న హోటల్ పేరు ది క్రెసెంట్ పార్క్. ఇది హాల్ ఏరియా. మొత్తం ఇక్కడ 6 రూమ్స్ ఉన్నాయి. మేము మొత్తం 6 ఫ్యామిలీస్ వెళ్ళాము. అండ్ ఇది వాష్ ఏరియా. అండ్ ఇది రూమ్, కొన్ని రూమ్స్లో డబుల్ కార్డ్స్ ఉన్నాయి, కొన్ని రూమ్స్ సింగిల్ కార్డ్స్ ఉన్నాయి. సో ఇదైతే వ్యూ, మార్నింగ్ వ్యూ అరౌండ్ 9 o'clock అట్లా. అండ్ ఇక్కడ చిన్నపాటి పార్క్ లాగా ఉంది. అండ్ ఇది మనకి కిచెన్ సెటప్ కూడా ఉంది వాళ్ళ దగ్గరే. మన ఫుడ్ వాళ్ళ దగ్గర ఆర్డర్ ఇస్తే వాళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు మనకు. సో అట్లా మేము కొన్ని ఫుడ్ తిన్నాము. అండ్ ఫస్ట్ అయితే మనము వచ్చింది సూసైడ్ పాయింట్, అంటే గ్రీన్ వ్యాలీ పార్క్ అంటారు, గ్రీన్ వ్యాలీ ప్లేస్. అండ్ మేము వెళ్ళేటప్పటికి మొత్తం ఫాగ్ వచ్చేసింది, ఏ వ్యూ అయితే అస్సలు కనపడలేదు. అండ్ ప్లేస్ మాత్రం చాలా బాగుంది గైస్. ఈ స్పాట్ పేరు సూసైడ్ పాయింట్. సో ఇంతకుముందు చాలామంది సూసైడ్ చేసుకునే వాళ్ళంట రూమర్స్ ప్రకారం అయితే. సో ఇప్పుడైతే ఎవరు అటు దూకకుండా పెద్ద గ్రిల్ గేట్ లాగా పెట్టారు. అండ్ లొకేషన్ మాత్రం అదిరిపోయింది గైస్. అండ్ ఇది రిటర్న్ వెళ్ళేటప్పుడు ఫుల్ షాపింగ్స్ ఉన్నాయి, మొత్తం షాప్సే. చాక్లెట్స్, చిన్నపిల్లల బొమ్మలు అన్నీ ఉన్నాయి. మీకు కావాల్సినప్పుడు చూసుకోండి. నేను వెళ్ళేటప్పుడు అందుకే ఈ ప్లేస్ చూపిలే, ఫుల్ జనాలు ఉన్నారు అప్పుడు. ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉంది కాబట్టి నేను చూపిస్తాను మీకు ఈ ప్లేస్ అయితే. అండ్ నెక్స్ట్ మనం వచ్చేసాం పిల్లర్ రాక్స్ అంటారు. నేను లోపల అప్పుడు కెమెరాలో రికార్డింగ్ నాట్ అలౌడ్ అన్నారు కాబట్టి నేను రికార్డింగ్ చేయలేదు. దీనికైతే ఎంట్రీ ఫీజ్ 10 rupees. మనకి కెమెరా, ఫోటోగ్రఫీ కెమెరా, వీడియోగ్రఫీ కెమెరా చేసుకున్నామంటే దానికి తగినట్టు ఎక్స్ట్రా చార్జెస్ కూడా పే చేయాలి. సో ఇదైతే ప్లేస్ అయితే ఇట్లా ఉంటుంది. మీకు ఇమేజెస్ మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ప్లేస్ ఎట్లా ఉంటుంది ఒక ఐడియా కోసం అని. ఈ ప్లేస్ బాగుంటుంది చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసాం గుణా కేవ్స్. ఫైనల్లీ మంజుమల్ బాయ్స్ సినిమాలో చూసినాం కదా డెవిల్స్ కిచెన్, ఆ ప్లేస్ అన్నమాట ఇది. అండ్ ఇంకా మన కమల్ హాసన్ గారి సాంగ్ ఉంది కదా, ప్రియతమా నీ వచ్చిన కుశలమా, ఆ సాంగ్ షూటింగ్ అయిన ప్లేస్ కూడా ఇదే. అండ్ వెళ్ళే వేలో అయితే ఇంకా వెళ్ళాలి ముందుకి. చూడండి ఇట్లా అరుస్తారు చూడండి. ఇప్పుడు జనాలు మాత్రం గొప్పలు ఉన్నారు. అలా ఎందుకు అరుస్తున్నారో తెలియదు, అందరూ మంజుమల్ బాయ్స్ అనుకుని అరుస్తున్నారు. అండ్ ఇదైతే వ్యూ డెవిల్స్ కిచెన్ వెళ్ళడానికి. అయితే మొత్తం సెక్యూరిటీ గార్డ్ కూడా పక్కనే ఉన్నారు, ఎవరు అటు క్రాస్ చేయకుండా ఏం చేయకుండా. అండ్ పెద్ద పెద్ద లోయలకి వీటిని గ్రిల్ గేట్స్ లాగా పెట్టేస్తారు. జస్ట్ నేను ఫోన్లో జూమ్ చేసి చూస్తేనే లోయ ఏడికో పోతుంది. ఇదైతే చాలా రిస్కీ ప్లేస్. సో అందుకని మొత్తం గ్రిల్స్ వేసి క్లోజ్ చేసేస్తారు. చూడండి ఎక్కడికో పోతూనే ఉంది, జూమ్ చేస్తుంటే అసలు ఫోన్లో ఉండే జూమ్ కూడా పనికిరాదు. 100x జూమ్తో చూసినా కూడా మనకి కవర్ అవ్వదు, అంత లో ఉంది. అందరూ ఇలా ఎక్కుతున్నారు. సో ఏదో అలా ఎక్కేసా. అండ్ ఇప్పుడు ఫుల్ వ్యూ అయితే చూడడానికి రెడీగా ఉండండి. వ్యూ అయితే చాలా బాగుంది. అసలు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు, అగ్నిలాగా స్వచ్ఛమైనది. మకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా,
ఉమాదేవిగా శివుని అర్ధభాగమైనాలోన నిలువుమా. అండ్ ఇంకా బోట్ హౌస్కి వెళ్దాం అనుకున్నాం, కానీ బోట్ హౌస్ క్లోజ్ అయిపోయింది. సో అందుకనే బోట్ హౌస్ పక్కనే ఉండే 7D గేమ్స్ అని ఉంది, 7D సినిమాస్ అండ్ ఇంకా మన ప్లే జోన్ లాగా ఉంది. సో ఇక్కడికైతే వచ్చేస్తాము, ఇంకా సరదాగా కాసేపు గేమ్ ఆడదామని. సో ఇక్కడ మంచి మంచి కాంబోస్ అయితే ఉన్నాయి. సో మేము ఆ కాంబోస్ ఏం ఆడలేదు, ఈ గేమ్స్ ఆడేటప్పటికే టైం అయిపోయింది. సో మేము ఈ గేమ్స్కే యాక్చువల్లీ మాకు నియర్లీ 2 hours పైనే పట్టింది ఈ గేమ్స్ అన్నీ ఫినిష్ చేయడానికి. అందరము వాళ్ళు కార్డు తీసుకుని 1000 రూపీస్ రీఛార్జ్ చేసుకుని గేమ్స్ మాత్రం పిచ్చిగా ఆడినాము. అండ్ ఇది నేనే ఆడేది క్రికెట్. 3 overs 100 రూపీస్ అన్నారు. సో కార్డ్ పేమెంట్ చేసుకుని అదే మనం కార్డ్ రీఛార్జ్ చేసుకుని ఇంకా గేమ్ అయితే ఆడుతున్నాం. మస్సా 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 ఏ పెట్టి షాట్ కొట్టురా, ఏ పెట్టి షాట్ రా. వాడైతే పెట్టి షాట్ కొట్టి ట్రై చేసిండు, కానీ అది బిస్కెట్ అయింది, జస్ట్ మిస్లో పోయింది బాల్. సో ఇదైతే నేనే అది ఎలా కొట్టానో నాకు తెలియదు కదా తర్వాత, ఏదో కొట్టాలా అనుకోను. బాహుబలిలో ప్రభాస్ లాగా ఫెయిల్ అయ్యి కొట్టా. ఏదో నా అదృష్టం బాగుంది, పరువు పోకుండా పోయినాయి అన్నీ. కానీ ఏంటి మెయిన్ సెంటర్లో అయితే తగలే. నా ఆగమనం అధర్మ విధ్వంసం. Many hours later. అండ్ ఫైనల్లీ రూమ్కి అయితే రిటర్న్ అయిపోయాము, ఫుల్ టైర్డ్ అయిపోయాము. సో డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకుని అందరం అయితే పడుకునేస్తాం. క్యాంప్ ఫైర్ కూడా పెట్టారు. సో ఫుల్ టైర్డ్లు ఉండడం వల్ల ఎవరంతగా ఎంజాయ్ చేయలేదు. అండ్ క్యాంప్ ఫైర్లో కూడా ఎవరంతా కూర్చోలేదు, రికార్డింగ్ కూడా అంతగా చేయలేదు. సో ఫుల్ ఆకలి మీద ఉండే, జస్ట్ అలా క్యాంప్ ఫైర్ ఎంజాయ్ చేసుకుని ఆ చలిలో ఫుడ్ అయితే తినేసి ఇక ఎవరి వాళ్ళు వెళ్ళి పడుకున్నాం. సో ఈ వీడియో అయితే ఇంతే గైస్. మీకు కానీ వీడియో అయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో సూన్. టేక్ కేర్. బై బాయ్.